రైట్. ఒకసారి అజయ్ వర్మ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్, అజయ్ వర్మ గారు, ఈ ట్వీట్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే నిజంగానే ఆయన పోరాట పటిమని, ఆయన నాయకత్వ లక్షణాలని వైఎస్ఆర్సీపీనో లేకపోతే విజయసాయి రెడ్డి గుర్తించారని అనుకోవాలా, లేకపోతే ఎప్పటి నుంచో జన సైనికులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఆయన సీఎం అవ్వాలన్న ఒక కోరిక అలా బలంగా ఉండి అది మిగిలిపోయింది, దాన్ని ఇంకొకసారి రేకెత్తించి దాన్ని ఆ పాయింట్ని టచ్ చేసే ప్రయత్నం చేశారా? ఎలా చూడాలంటారు? సార్, మీకు అలాగే రామారావుకి, అజయ్ గారికి, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. శుభోదయం. చిదంబరెడ్డి గారు చాలా మంచి సబ్జెక్ట్ ఈరోజు చర్చకు తీసుకొచ్చారు. ఎందుకనంటే విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి కామన్ పర్సన్ కాదు, ఒక మేధావి. ఎందుకనంటే సూట్ కేస్ కంపెనీలు పెట్టించి లక్షల కోట్లు అవకతవకలు చేయగలిగి, ఇన్ని సంవత్సరాలు కేసులు నడిపించగలిగి, రెండో పర్సన్ గా ముద్దాయిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. అతనికి ఇంతకు ముందు లేని జ్ఞానోదయం ఇప్పుడు ఎందుకు జరిగిందో నాకైతే అది అర్థం కాలేదు. ఒక రకంగా అర్థమైందని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి తాలూకా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసు, అలాగే కాకినాడలో టెజ్కి సంబంధించి డిఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్న తాలూకా, అలాగే ప్రకాశం జిల్లాలో అక్కడ ల్యాండ్స్ కొట్టేసిన తాలూకా కేసులు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు పనికిరాడని ఇదే వైసీపీ పార్టీ మొత్తం మాట్లాడిన పరిస్థితి. అలాగే ఇవాళ అదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పనికొస్తాడు అని చెప్పిన పరిస్థితి. అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పనికిరాడని అర్థం చేసుకోవాలనేది నాకైతే ఇక్కడ కనబడతా ఉంది. అంటే ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, ఈ కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ గారే పనికొస్తారు అనేది కనపడతా ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఒకటి చెప్తాను సార్, ఎలా చెప్పగలం అంటే విజయసాయి రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానిగా సడన్గా ఎందుకు మార్పు వచ్చిందో, ఈ కేసుల తాలూకా విషయాలన్నీ బయటకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ఎవరైతే ఉన్నారో ఈయన సర్టిఫికెట్ ఇవ్వసరలా, వాళ్ళు ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టే 100% స్ట్రైక్ రేట్ తో ఆయన గెలిపించారు. యావత్ భారతదేశంలోనే ఇటువంటి తీర్పు ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి లభించలేదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి లభించింది. ఈయన కొత్తగా ఇవాళ వచ్చేసి ఆయన పనికొస్తాడు అది గొప్పగా ఈయన చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దాన్ని లోపల అంతరార్థం తేటతెల్లం అవుతోంది దీన్ని బట్టి. ఎందుకంటే ఆయన కేసుల్లో ఇరుక్కుపోతా ఉన్నారు. ఈయన్ని కాపాడగలిగి రక్షించగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు, ఈయన ఒక్కడే రక్షించగలడనే ఇక ఇది కాళ్ళబేరానికి వస్తానికి అర్థం అక్కడితో ఆగిపోతే పర్లేదు. కానీ నేను ఇది ముందు అడిగినట్టు జన సైనికుల్ని వీళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు? నిజమే కదా, 100% స్ట్రైక్ రేట్తో మనం గెలిచినప్పుడు నెక్స్ట్ ఎన్నికలకో లేకపోతే మధ్యంతరంగా గతంలో కూడా మనం చూసామంటే ఈ కూటమి ఏర్పడడానికన్నా ముందు 2.5 సంవత్సరాల పాటు సీఎంగా పవన్ కళ్యాణ్ చేయాలని చెప్పేసి చాలామంది జనసేన నాయకులు కూడా చాలామంది కోరుకున్నది, లేకపోతే అలాంటి ప్రతిపాదన పెట్టాలని చెప్పేసి హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో దాన్ని ఏమన్నా మళ్ళీ టచ్ చేస్తున్నారా ఆ పాయింట్ని? సార్, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ తాలూకా నాయకుడిని లీడర్ గా, పెద్ద లీడర్ గా చూడాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మాకు ఉంటుంది, స్వయాన నాకు కూడా. మేము సార్తో 10 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ జర్నీ చేస్తా ఉన్నాం. అది ప్రజల్లోకి తీసుకెళ్లి మా నాయకుడిని అధినాయకుడిగా చేయాలనే కోరిక మాకు కూడా ఉంటుంది. కామన్, అది ఎవరికైనా ఉంటుంది. కాకపోతే దాన్ని ప్రాసెస్ ఉంటుంది. సార్ ఏం చెప్పారంటే ఏదైతే చేయాలో పార్టీ రాజకీయానికి సంబంధించి అది నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను, నాతో కలిసి పనిచేయండి అని చెప్పి అభిమానులకి అలాగే కార్యకర్తలకి ప్రజలకి ఏదైతే ఒక మాట ఇస్తాడో ఆ మాట మీద నిలబడతాడు ఈ వ్యక్తి అనేది తేటతెల్లం అయింది. కాబట్టి వీళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు ప్రజలు. ఇదంతా రాజకీయ కుట్ర అన్నమాట. ఎట్లా అంటే ఈ కూటమి బలంగా ఉంది, ఈ కూటమిని విడగొట్టాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే చెప్తా ఉన్నారు, సీనియర్ నాయకుడు ఆయనైతేనే ఇవాళ ఉన్న వీళ్ళు చేసిన అప్పులు, వీళ్ళు చేసిన దందాలు, వీళ్ళు చేసిన ప్రజలను మోసం చేసిన తీర్లు, వాటిని అన్నిటినీ నడిపించగలిగే సత్తా, అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఆయనే పెద్ద తరహాలో పైన ఉండాలి అని చెప్పి ఆయన వ్యవస్థలన్నీ నడిపిస్తూ ఆర్థిక వ్యవస్థల్ని ఎలా చక్కదిద్దాలి, ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఎవరికి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా చేయాలి అనే దాని మీద అలాగే రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు భుజానేసుకొని తిరుగుతా ఉన్నారు. అలాగే
మన లోకేష్ గారు అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆయన అదే ప్రశ్న నిర్ణయాలు అడుగుతా అజయ్ సత్య గారు ఆయన ఇక్కడ సమాధానం తీసుకుంటా చెప్పాలి. పవన్ కళ్యాణ్ని పొగిడారని ఇక్కడ ఆలోచించే లోపే ఆయన ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టాలి అనడంతో పాటు లోకేష్కి సంబంధించిన ప్రస్తావన లేకుండా ఆయన గతంలో ఏదైతే అంటే డిమోరలైజ్ చేస్తూ చేసే వ్యాఖ్యలు చేస్తున్నారో మొత్తానికి ఈసారి ఆయన డిస్కషన్లోనే లేకుండా కేవలం అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ని మాత్రమే లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. అంటే లోకేష్ అనే వ్యక్తిని పూర్తిగా ఈ ఏమంటారు నెక్స్ట్ వారసత్వంగానో లేకపోతే నాయకత్వంతోనో నెక్స్ట్ ఆ పార్టీకి సెకండ్ నెంబర్లో ఉన్న వ్యక్తి ముందుకు వెళ్లకుండా ఆపే ప్రయత్నమా, కూటమి కంటిన్యూ అయ్యేలాగుంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం చేయాలన్న ఆలోచనలు ఏమైనా ఉన్నట్టు చూడాలంటారా? అది అట్లా ఏం లేదు సార్. మొన్న రీసెంట్ గా